నమస్తే అందరికీ. ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో ఏవైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, సెల్ నెంబర్ ఇవన్నీ కామన్. కానీ అంతకన్నా ముందు మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉంటేనే ఏదైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొంచెం అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటి గురించి ఒకసారి నేను వీడియోలో క్లారిటీ చెప్తాను. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు దయచేసి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. అదే టాపిక్లో భాగంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కొత్తగా పెళ్ళైనటువంటి జంటకు అనేది అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా పెళ్ళైన జంటకు వచ్చేసి ఇక్కడ అమ్మాయి వచ్చేసి వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుంది. ఇక్కడ అబ్బాయి వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు. కానీ ఈ మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి వచ్చేసి వాళ్ళ అత్తమామ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా దాంట్లోనే ఉంటాడు కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ దాంట్లోకి మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. అర్థమవుతుందా? ఈ అమ్మాయి ఎవరైతే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఈ భర్త యొక్క అంటే భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిపి వాళ్ళ అమ్మాయి యొక్క వాళ్ళ అత్త మామ భర్త అందరూ కలిపి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు కాబట్టి దాంట్లోకి యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉన్న కూడా అవకాశం ఇచ్చింది యాడ్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ కొంచెం డౌట్ ఉంది. ఏదంటే కనుక ఈ కొత్తగా పెళ్ళినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో అమ్మాయి వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటుంది, అవునా కదా? అయితే వాళ్ళ ఇంటి పేరుతో ఉంటుంది, వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది కాబట్టి ఇంటి పేరు మార్చుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోవాలా, లేకుంటే డైరెక్ట్ ఇంటి పేరు మార్చుకొని చేయించుకోవచ్చునా అని మీకు డౌట్ రావచ్చు. ఇంటి పేరు మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేకుంటే మార్చుకోకుండా కూడా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ని చేయించుకోవచ్చు. లేదు ఇప్పుడు ప్రజెంట్ మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డైరెక్ట్ మా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకొని ఫ్యూచర్లో ఎప్పుడోసారి మార్చుకుంటామంటే మార్చుకోవచ్చు, అట్టైనా మార్చుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ చిన్నపిల్లల విషయానికి వచ్చాను కదా, వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ పుట్టిన తర్వాత బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, ఖచ్చితంగా తల్లి యొక్క ఇంటి పేరు కాకుండా తండ్రి యొక్క ఇంటి పేరు రావాలి. అర్థమవుతుందా? చిన్నపిల్లలకు విషయానికి వచ్చాను కదా, తండ్రి యొక్క ఇంటి పేరు రావాలి ఖచ్చితంగా, అది ఇంటి పేరు. అర్థమవుతుందా? ఈ విధంగా తండ్రి ఇంటి పేరు వచ్చినప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ రేషన్ కార్డులో ఆధార్ కార్డులో కానివ్వండి చెల్లుబాటు అవుతుంది. ఈ విధంగా మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేయించుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి సమస్య అనేది ప్రధానమైన సమస్య ఏదంటే కనుక ఇక్కడ అమ్మాయి వచ్చేసి వాళ్ళ అత్తమామ భర్త యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి కొత్తగా పెళ్ళినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అత్తమామ వాళ్ళ భర్త అందరూ కలిపి ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు, దాంట్లోకి తీసుకొచ్చి యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఏదైనా సమస్యలు వచ్చాను కన్నా ఏదన్నా మనకు ఏదైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే కనుక అప్పుడు సమస్య అవుతుంది. సపరేట్గా ఉంటేనే బాగుంటుంది కదా. కానీ గవర్నమెంట్ ఏం అవకాశం ఇచ్చింది, ఇచ్చినప్పుడు స్కిప్ చేసుకోవడానికి కూడా వెనకబడి అవకాశం ఇచ్చే బాగుంటుంది. ఇప్పుడు రైస్ కార్డు ఉంది, రైస్ కార్డు అనేది వాళ్ళ అత్తమామ వాళ్ళ రైస్ కార్డులోకి భార్యాభర్తలు ఇద్దరు కలిపి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క రేషన్ కార్డులోకి యాడ్ చేసిన తర్వాత స్కిప్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అట్లా స్కిప్ చేసుకోవడానికి అవకాశం లేదు, కేవలం యాడ్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చింది. అంటే రేపొద్దున ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందాలంటే ప్రాబ్లం అవుతాయి కదా. మొన్న రీసెంట్గా ఈ తల్లికి వందన పథకం వచ్చేసి అన్నీ సపరేట్గా ఉన్నాయి, రేషన్ కార్డు ఉంటాయి, అన్నీ సపరేట్ అన్నీ సపరేట్గా ఉన్నాయి. కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది డివైడ్ లేదని చెప్పేసి రాలేదు. మరి దీనికి కారణం వచ్చేసి గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చినప్పుడు ఇట్లా ఇద్దరికి కలిపి ఒకటి సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఇచ్చి బాగుంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. అంతే కదా, ఎట్లా అవకాశం ఇచ్చినప్పుడు సపరేట్గా ఇచ్చే బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన. ఎటువంటి సమస్యలు అనేది రావు. ఇది నా వీడియోలో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి డీటెయిల్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయాలి. వీడియో నచ్చుతున్న ఒక లైక్ చేయండి. మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.